ప్రేమ కలిగిన పరలోక తండ్రి, తూర్పు నుండైనను పడమర నుండైనా అరణ్యము నుండి హెచ్చింపగలదు. మీరు మాత్రమే ఒకరిని హెచ్చించగలరు, ఒకరిని తగ్గించగలరు. దేవా, ఈ వర్తమానాన్ని విన్న ప్రతి కుటుంబం వారు హెచ్చించబడే వారిగా ఉండాలి. వారిని క్రింద వారిగా లాగాలని చూసే ప్రతి సాతాను దృక్పథాన్ని గద్దిస్తున్నామయ్యా. ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేసి పుష్పించి ఫలించి దేవదారు వృక్షాల వలె వీరు పెరగాలి. క్రీస్తు వలె అన్ని విషయాల్లోనూ ప్రేమను సత్యంతో మాట్లాడుతూ ప్రభువా, ఎఫెసీయులు 4:15 ప్రకారం వీరు ఆశీర్వాదంగా ఉండాలి. వీరు తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఆశీర్వదించండి. వారి వైవాహిక జీవితం, కుటుంబం, ఆరోగ్యం సమస్తాన్ని మేలుగా మార్చండి. సాతాండా వీరి జీవితాన్ని వదిలి బయటికి పొమ్మని చెబుతున్నాం. దేవా, వీరి కుటుంబాలు అనేక లక్షలాది కుటుంబాల ముందు హెచ్చించబడిన కుటుంబాలుగా దీవించమని క్రీస్తు యేసు అనే ఉన్నతమైన నామంలో వీరందరి జీవితాలు మహిమ పడాలని చెబుతున్నాం. యేసు క్రీస్తు ప్రభువా, ఇప్పుడే మీ హస్తాన్ని సారించి వారిని మొట్టమని చెబుతున్నాం. నూతన శక్తితో నింపండి. యేసు క్రీస్తు నామములో ఆశీర్వదిస్తున్నాం ప్రేమ కలిగిన పరలోక తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని హెచ్చించును గాక. హార్వెస్ట్ ఇండియా మహాసభలలో యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతాలు. మీకెందరు కూతురా? 9 సంవత్సరాల నుంచి నేను కర్ర లేకుండా నడవలేదండి. కర్ర లేకుండా నడవలేరు? ఎన్నేళ్ళుగా? 9 సంవత్సరాల నుంచి. 9 సంవత్సరాలు. మీరు పట్టుకొని తీసుకొచ్చారా? కర్ర లేకుండానే పైకి ఎక్కొచ్చాను. కర్రతో తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు కర్ర లేకుండానే నా పైకి నడిచి వచ్చేప్పుడు. కర్ర లేకుండా నడిచి వచ్చారు. అంతకుముందు కర్ర లేకపోతే నడవలేదు. అందరూ చప్పట్లు కొట్టండి. మీ పేరేంటి తల్లి? రాజ్కుమారి, శాంతకుమారి. నజరేయుడు యేసు నామములో తండ్రి, నరాలు, ఎముకలు, భూమికలు, కండరాలు సరిగ్గా పనిచేసి ఈ బిడ్డ అందరి ముందు మెట్లు దిగి మెట్లు ఎక్కాలి ప్రభువా. మీరు అద్భుతం చేశారని ప్రతి ఒక్కరు నమ్మాలి ప్రభువా. జన్మలో ఈ బిడ్డ కుటుంబం మీద ఏ శాతపడి పని చేయకూడదని ఆ మంత్రాన్ని నిర్మూలన చేస్తున్నాను యేసు నామములో. నడవండి, నడవండి. ఎవరు పట్టుకోకూడదు. అందరు చప్పలు కొడుతూనే పడండి. అది పట్టుకోకుండా దిగాలి మీ అంతటి మీరే. అందరు చప్పలు కొట్టండి. ఆమె పడకూడదు యేసు నామములో. పడకూడదు యేసు నామములో. పడకూడదు యేసు నామములో. పడకూడదు. పట్టుకోవద్దు, పట్టుకోవద్దు. పడకూడదు యేసు నామములో. పడకూడదు యేసు నామములో. పడకూడదు యేసు నామములో. పడకూడదు యేసు నామములో. తిరగండి, 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 తిప్పండి. ఆమేన్, హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి యేసు నామములో. చప్పలు కొట్టండి యేసు నామములో. చప్పలు కొట్టండి యేసు నామములో. యేసు నామములో ఈ బిడ్డ పరిపూర్ణంగా నడవాలి ప్రభువా, నడవాలి ప్రభువా. దీర్ఘాయుష్మంతురాలుగా బ్రతకాలి. హల్లెలూయా. ఎలా పోయింది మీ కాలు? ఎంతకాలం గట్ట మీ కాలు పోయింది? 9 సంవత్సరాల నుంచి. 9 ఏళ్ళు అయిందంటండి కాలు పోయి. కొట్టుకోకుండా మెట్టు కూడా ఎక్కలేదంటండి. యేసు ప్రభు అద్భుతం చేశాడు. ఆమె మీకేం జరిగిందమ్మా? ఇలా తప్పులు కొట్టలేకపోయాను. పైకి ఎత్తి చేయి. ఓకే, నా చేయి కొట్టండి. ఇప్పుడు గట్టి కొట్టండి. ఏమో అంతకంటే బలం లేదా? తినలేదా భోజనం? హల్లెలూయా. ఆమె చప్పలు కొట్టలేరంటే అమ్మగారు. యేసు ప్రభు అమ్మగారికి బాగు చేశారు. చప్పలు కొట్టండి. చూడండి, చప్పలు కొట్టడం కూడా ఒక భాగ్యమే. అది కొట్టలేని వారికి తెలుసు అది కష్టం ఏంటని. ఆమె 2 చేతులు కదలకుండా ఎంత కష్టం. ఈ మధ్యన UN అనేటటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఒక డాక్టర్ గారు కనిపెట్టి రాశారు, ఎవరైతే యేసు ప్రభును ఇట్లా చప్పట్లు కొట్టి ఆరాధిస్తూ వారు పూజిస్తున్నారో వారికి ఎటువంటి నరాల బలహీనత రాదంట. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ నరాలు, ఎముకలు, రక్తనాళాలు ఒకదానికొకటి తగలటం వల్ల మన శరీరంలో ఉన్న అనేక అవయవాలు అప్పటికప్పుడే బాగుపడతాయంట. అందుకే నేను చప్పట్లు కొట్టమనే తప్ప, ఆమేన్, యేసు ప్రభు నామ మహిమకి తప్ప నా కొరకు కాదు. ఆమేన్. చూడండి, తల్లి గారి గొప్ప అద్భుతం యేసు ప్రభు చేశారు. ఇక్కడికి ఒక గొప్ప అద్భుతం అండి. మీ పేరేంటమ్మా? కుమారి. ఏ ఊరమ్మా మీది? ఏ వ్యాధితో వచ్చారు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు? గడ్డలాగుండేది 20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఏమైంది? కరిగిపోయింది. అందరూ చప్పలు కొట్టండి. 20 ఏళ్ళగా ఉన్న రొమ్ముల్లో గడ్డ కరిగిపోయింది. యేసు ప్రభు బ్రతుకున్నాడని చప్పలు కొట్టండి. అందరూ యేసు ప్రభు బ్రతుకున్న దేవుడని. హల్లెలూయా. చచ్చిపోయిన దేవుడిగా దేవుని బిడ్డ యేసు ప్రభు సజీవుడైన దేవుడు. హల్లెలూయా. సవాలుగా చెబుతున్నాను, ఈ 5 రోజుల్లో
విజయవాడలో ఉన్న ప్రతి దరిద్ర దేవతను యేసు ప్రభు తొలగిస్తాడు. నీ కుటుంబాన్ని గొప్పగా ఇచ్చేస్తారు. నీకున్న ప్రతి వ్యాధిని సమస్త కార్యాల్లోనూ నువ్వు ఆత్మలో వర్ధిల్లబోతున్నావు. యేసు ప్రభు సవాలుగా చెప్పే కార్యం విజయవాడలో ఉన్న నా స్నేహితురాల నా యొక్క దేవుని యొక్క బిడ్డ మీరు వినమని యేసు ప్రభు చెబుతున్నాడు. తిరిగి నాకు తెలిసి చాలా మంది ఆదివారం అని వచ్చామని అనుకుంటున్నారు. మీరు 2 రోజులు ఇంట్లో కూర్చుంటే మీరు పెద్ద ఆశీర్వాదాన్ని కోల్పోతారు. మీరు నమ్ముతారో నమ్మరో, ఇంకా 2 రోజుల్లో రాబోయే ఆశీర్వాదాలు ఇంకా గొప్పగా మిమ్మల్ని హెచ్చించబోతున్నాయి. హల్లెలూయా, థాంక్యూ జీసస్, హల్లెలూయా. ఏం జరిగిందా బిడ్డ? రైట్ కన్ను కనిపించదు. ఎంతకాలం కనపడేది కాదు నీకు? 2 ఇయర్స్ నుంచి కన్ను కనపడేది కాదు, కుడి కన్ను. ఇప్పుడు కనపడుతుంది. ఎడం కన్ను మూసుకో ఈ చేత్తో. ఇది ఎన్నేళ్ళు? 1 2 3 4 5. అందరూ చప్పట్లు కొట్టండి. 2 సంవత్సరాలుగా కనపడినటువంటి కన్నును యేసు ప్రభు, కుడి కన్నును యేసు ప్రభు తెరిచారండి బిడ్డకు. చప్పట్లు కొట్టండి. దేవుడు ఎంత గొప్ప అద్భుతమయ్యాడు. ఆమె సంతోషం రా నీకు. ఆర్ యూ హ్యాపీ? Happy. Who has done it, this miracle for you? Jesus. Jesus. Did you accept that Jesus as your Lord from this day? You worship him? Yes. Yes. God bless her. Amen. Hallelujah. ప్రతి హాస్పిటల్ తిరుగుతాను. ప్రతి హాస్పిటల్కి తిరిగినా కూడా ఎక్కడ నీకు సంతానం కాదు అని అంటాను. ప్రతి హాస్పిటల్ తిరుగుతున్న దేవుడు, నన్ను పుట్టించిన వాడవు నీవే. నీ చిత్తం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ నీ చిత్త ప్రకారం నేను నడవాలని, నీ సాక్షి నేను వాడబడాలి. ఎన్నో హాస్పిటల్ తిరుగుతాను. థైరాయిడ్ ఏమైంది? థైరాయిడ్ పోయింది. పోయింది. థైరాయిడ్ పోయింది. వేరే ఏం పోయింది? మీరు అన్నారు కదా, తెల్లమచ్చ, తెల్లబట్ట. అందరూ చప్పట్లు కొట్టారు. థైరాయిడ్, తెల్లబట్ట 2 యేసు బాగు చేశారు. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా, ఈ బిడ్డ గర్భం తెరవబడాలి. వచ్చే సంవత్సరం ఇదే కాలానికి మీ సేవకు నోటి మాట ప్రకారం ఒక మగ బిడ్డను కౌగిట మొయ్యాలని చెబుతున్నాను యేసు నామములో. భార్య భర్తల మీద ఉన్న గొడ్రాలతనం నశించి బయటికి పొమ్మని చెబుతున్నాను. దేవా, గర్భఫలాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి యేసు నామములో. మహిమ కలుగును గాక. నా పేరు దీప్తి. నాకు 10 రోజుల క్రితం స్కానింగ్ తీపించినప్పుడు గర్భసంచిలో గెడ్డ ఉందని అన్నారు. మేము 10 రోజుల మట్టి మా సంఘం అంతా మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. రేపు నేను 10వ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రభు నువ్వు నాతో మాట్లాడితేనే నేను వెళ్తానని నేను ఇక్కడికి 4 రోజుల మట్టి నేను ప్రభుకి ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు ఈ రాత్రికాల సమయంలో 3 వ్యక్తులు నాకు చూపిస్తున్నానని ప్రభువు మీరు మాట్లాడినప్పుడు ప్రభు నన్ను పిలిచి నన్ను స్వస్థపరిచినందుకు దేవుని నామమునకే మహిమ కలుగును. కరిగిపోయిన యేసు నామంలో అందరూ చప్పట్లు కొట్టండి. గర్భసంచిలో గడ్డ కరిగిపోయిందండి. సైతాను ఓడిపోయాడు. జన్మలో ఈ బిడ్డకి వ్యాధి ఉండకూడదు. ఆ గడ్డ ఎక్కడ వేరున్నా సరే ఆ వేరును కూడా శపిస్తున్నాను ప్రభువా. ఈ బిడ్డ భూతిగతముల వరకు సాక్షిగా ఉండాలి యేసు నామములో. హల్లెలూయా. మాట్లాడలేదండి. రావట్లేదండి మాట. ఇప్పుడు మాట వస్తుంది, కొద్దిగా వస్తుందండి. నేను చెప్పింది చెప్పండి. యేసు మంచి దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభువా మంచి దేవుడు. సైతాన్ని నోరును వదిలి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను క్రీస్తు యేసు నామములో. నోరు పరిపూర్ణంగా తెరవబడాలి. ఎఫ్ఫతా అని చెబుతున్నాను తండ్రి. చెప్పండి. యేసు స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. యేసయ్యా వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. మీ పేరేంటి? ఏ ఊరు? కుందూరు. అందరూ చప్పట్లు కొట్టండి. పద్మ గారి నోరును యేసు ప్రభు తెరిచారు. హల్లెలూయా. థాంక్యూ జీసస్. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామం ఈ బిడ్డ యొక్క నరాల్ని, ఎముకల్ని, గోమికల్ని కట్టి పడవేసిన సైతాను ఈ బిడ్డను వదిలి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నూతనమైన పునరుద్ధరణ శక్తితో ఈ బిడ్డ నింపబడాలి ప్రభువా. పరిశుద్ధాత్మ దేహం ఈ బిడ్డను ఇప్పుడే మీరు ముట్టండి. ఈ కుటుంబానికి ఎదురుగా చేయబడిన శాతబడిన శక్తిని ఖండిస్తున్నాను. ఈ బిడ్డ బ్రతకాలు వేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు తలలో ఉన్న నరాల కేంద్రం
ఉన్న చోటకు వెళ్ళి సరిగ్గా బలపడాలని ఆజ్ఞాపిస్తున్నాను. వేస్తున్నాము. చేతులు లేదు పైకి, కిందికి పైకి లేదు, బాగా స్పీడ్గా చేయండి. యేసు నామం చేస్తాను. యేసు క్రీస్తు నామంలో పునరుద్ధాన శక్తితో ఈ బిడ్డ నింపబడాలి. ప్రభు ఈ బిడ్డ ఇప్పుడే నడవాలి. వేస్తున్నాము. నడు నడు. అందరూ చప్పడి కొట్టండి, చప్పడి కొట్టండి. వేస్తున్నాము. నడు. అక్కడ తప్పుకోమను, మెట్లు దిగమను, మెట్లు దిగమను. థ్యాంక్ యూ జీసస్. మెట్లు తెచ్చి థ్యాంక్ యూ లార్డ్. అందరూ చప్పడి కొట్టండి. హల్లెలూయా. వాళ్ళ తల్లి కొట్టుకొని తీసుకొచ్చారండి. వదిలితే కొట్టుకోవద్దని చెప్పు, కొట్టుకోవద్దని చెప్పు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పైకి ఎక్కి రమ్మను. ఏం పాట? పైకి ఎక్కి పంపించు, పైకి ఎక్కి పంపించు. హల్లెలూయా. పైకి ఎక్కి నడిపించు. యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో ఆ కాళ్ళలో నూతనమైన బలం రావాలి. సైతాన్ యొక్క ప్రతి దుష్ట శక్తిని ఛేదిస్తున్నామయ్యా. యేసు ప్రభు నామం. చేయలేము, రెండు చేయలేము, పైకి లేపు, రెండు చేయలేము, లేపు లేపు, రెండు చేయలేము, ఆ చేయకూడదు, లేపు. యేసు ప్రభు నామంలో జన్మలో ఈ బిడ్డకు ఏ వ్యాధి ఉండకూడదు. ఈ బిడ్డను కట్టి పడవేసిన మంత్ర శక్తుల్ని ఖండిస్తున్నానయ్యా. ఈ క్షణము నుండి పరిపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డను నడవాలి. వేస్తున్నాము. ఏం పడడం తీసుకెళ్ళండి. ఇంకా 2 రోజులు మీటింగ్ తీసుకురండి. ఇది మంత్రశక్తి వల్ల వచ్చిన కార్యం. యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్మండి. ఏం ప్రాబ్లం? ఓకే, మంచి ఆరోగ్యంగా ఉండండి. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించటానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.